శివపురాణం యొక్క సంకలనం మరియు ప్రసార సంప్రదాయం గురించి ఒక భాగాన్ని అందించారు. ఇక్కడ ముఖ్యాంశాలు మరియు సారాంశం ఇవ్వబడ్డాయి. సంకలనం మరియు ప్రసార సంప్రదాయం 3.1 వేద వ్యాసమహర్షి సంకలనం. వేద వ్యాసమహర్షి 18 పురాణాలను సంకలనం చేసినందుకు ప్రసిద్ధి చెందారు. 1,00,000 శ్లోకాలు ఉన్న అతిపెద్ద శివపురాణాన్ని ఆయన సంక్షిప్తీకరించారు. సంక్షిప్తీకరణకు కారణం కలియుగంలో మనుషుల ఆయుర్దాయం, ఏకాగ్రత మరియు మేధో సామర్థ్యం తక్కువగా ఉండటం. 1,00,000 శ్లోకాలు చదివే ఓపిక, శక్తి లేదా సమయం ప్రజలకు లేదు. లక్ష్యం ముక్తిని పొందడానికి అత్యంత శక్తివంతమైన మార్గమైన శివభక్తిని దృష్టిలో ఉంచుకుని. ఫలితం వ్యాసుడు ఆ గ్రంథాన్ని 24,000 శ్లోకాలుగా 7 లేదా 6 సంహితలుగా ప్రస్తుతం లభిస్తున్న రూపంలో విభజించారు. ఇది సామాన్య ప్రజలకు కూడా మోక్షమార్గాన్ని సులభతరం చేసే దైవిక కరుణను ప్రతిబింబిస్తుంది. 3.2 సూత మహర్షికి జ్ఞానప్రసారం. వ్యాసమహర్షి సంక్షిప్త శివపురాణాన్ని తన శిష్యుడైన రోమహర్షణుడు లేదా అతని కుమారుడైన సూతమహర్షి ఉగ్రశ్రవుడికి బోధించారు. సూతమహర్షి ప్రాముఖ్యత ఆయన కేవలం వినేవారు కాదు, అతనికి అన్ని పురాణాల గురించి అపారమైన జ్ఞానం ఉంది మరియు వేదవ్యాసుని ద్వారా జ్ఞానాన్ని పూర్తిగా పొందారు. ఈ జ్ఞానంతో ఆయనకు ఆ కథలను ఋషులకు వివరించే అధికారం లభించింది. జ్ఞాన సంప్రదాయ గొలుసు. ఈ విధంగా శివుని నుండి ప్రారంభమైన జ్ఞాన సంప్రదాయం చివరికి మానవ ప్రపంచంలో వ్యాప్తి చెందడానికి సిద్ధమైంది. ఈ సమాచారం గురించి మీకు మరేదైనా ప్రశ్న ఉందా లేదా శివపురాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?